హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు లతాస్ మినీ కిచెన్. అమ్మమ్మ కాలం నాటి సింపుల్ అండ్ టేస్టీ ఆలూ ఫ్రైని ఎలా చేయాలో తెలుసుకుందాం. ఇలా చేసుకొని తిన్నారంటే ఎప్పుడు ఇలాగే చేసుకొని తింటారండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని 2 మీడియం సైజ్ బంగాళదుంపల్ని శుభ్రంగా కడిగి ముక్కలుగా కోసి అందులో వేసుకోవాలి. బంగాళదుంప మునిగేంత వరకు 1.5 గ్లాస్ నీళ్లు పోసుకొని కొంచెం కల్లుప్పు కూడా వేసుకుంటే తొందరగా ఉడుకుతాయండి. మూత పెట్టుకొని ఒక విజిల్ వచ్చేంత వరకు బంగాళదుంపల్ని ఉడికించుకోవాలి. ఒక విజిల్ తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూస్తే బంగాళదుంపలు చక్కగా ఉడికాయండి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. ముందుగా 10-12 పచ్చిమిర్చిని తీసుకొని రోట్లో వేసుకొని కొంచెం కల్లుప్పు వేసుకొని కచ్చాపచ్చాగా దంచి పక్కన పెట్టుకోవాలండి. ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న బంగాళదుంపల్ని చక్కగా పొట్టు తీసుకొని స్మాషర్తో స్మాష్ చేసుకోవాలండి. మీరు కావాలంటే చిన్న సైజుగా ముక్కలుగా అయినా కోసుకోవచ్చు. నేనైతే స్మాష్ చేస్తున్నాను. మరీ మెత్తగా చేసుకోకూడదు, కచ్చాపచ్చాగా చేసుకోవాలి. మరొక పక్క ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. నూనె బాగా వేడయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి. ముందుగా కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, మినప్పప్పు ఆప్షనల్ అండి. మీకు నచ్చితే వేసుకోవచ్చు. కరివేపాకు నా దగ్గర పచ్చిది లేదని ఎండుది యూస్ చేస్తున్నాను. పోపు దినుసులన్నీ బాగా వేగాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న 3 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇందులో వేసుకోవాలి. ఆనియన్స్ ఎంత ఎక్కువగా వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. ఆనియన్స్ త్వరగా మగ్గాలంటే ఒక చిటికెడు సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే కలుపుతూ ఆనియన్స్ని బాగా ఇలా మగ్గించుకోవాలి. ఒక 5 నిమిషాలు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లోనే మగ్గించుకుంటూ ఉండాలి. మూత తీసి చూసిన తర్వాత ముందుగా దంచి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసి బాగా కలుపుతూ ఒక చిన్న సైజు టమాటాని ముక్కలుగా కోసి ఇందులో వేసుకోవాలి. టమాటా సాఫ్ట్గా అయ్యేంత వరకు 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. 2 నిమిషాల తర్వాత టమాటా బాగా మగ్గింటుంది. ఇలా మగ్గిన వాటిలో 1/2 టీ స్పూన్ పసుపు వేసి ఆనియన్కి బాగా పట్టే విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకున్న ఆలూ ఫ్రై చపాతీ, రోటీ, రైస్కి, దోశ దేనిలోకైనా చాలా ఇష్టంగా తింటారండి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ సింపుల్ అండ్ తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీ ఆలూ ఫ్రై చేసుకోవచ్చు. ఇలా మగ్గిన వాటిలో ముందుగా స్మాష్ చేసి పెట్టుకున్న బంగాళదుంపల్ని వేసి బంగాళదుంపకు మసాలా అంతా పట్టే విధంగా లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ మసాలా అంతా పట్టించే విధంగా కలుపుకోవాలండి. ఇలా కలిపిన తర్వాత 2 నిమిషాలు ఫ్లేమ్ సిమ్లోనే పెట్టుకొని మూత వేసుకొని మగ్గించుకోవాలి. ఆ తర్వాత మూత తీసి చూస్తే ఎంతో టేస్టీ అండ్ సింపుల్ ఆలూ ఫ్రై రెడీ అండి. ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు.